పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖలో భూములు కొంటే బంగారమేనట. భవిష్యత్తు అంతా ఇక్కడేనంటున్నారుగా. అంతర్జాతీయ విమానాశ్రయానికి ముహూర్తం. విశాఖలో ఆ ప్రాంతం మరింత అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ విమానాశ్రయానికి ముహూర్తం ఖరారైంది. 2026లోనే ఈ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఇదే ప్రాంతానికి చెందిన యువమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉండడంతో ఇక ఈ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి అధికారులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. మంత్రి ఇలాకాలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి చేసి వీలైతే ప్రధాని నరేంద్ర మోదీ చేత ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. అయితే విశాఖపట్నం ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయంగా ఈ భోగాపురం విమానాశ్రయం రూపుదిద్దుకోవడం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా మారడంతో విమానాల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇతర దేశాలకు వెళ్లాలంటే ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుకు వచ్చి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇకపై ఈ విమానాశ్రయం నుంచి రద్దీని బట్టి నేరుగా ఇతర దేశాలకు విమానాలను ప్రైవేట్ సంస్థలు నడిపే అవకాశాలు ఎవరు కొట్టిపారలేదు. దీనివల్ల సమయం తగ్గడంతో పాటు ప్రయాణ ఖర్చు కూడా తగ్గుతుందని చెప్తున్నారు. ఇక భోగాపురం విమానాశ్రయం పనులు వేగంగా పూర్తి కావస్తుండటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. అక్కడ భూముల కొనుగోలు చేయలేని పరిస్థితి. అనేక రియల్ ఎస్టేట్ సంస్థలు వెలిశాయి. వెంచర్లు వేయడంతో చకచకడ అమ్ముడుపోయాయి. దీంతో పాటు భోగాపురం విమానాశ్రయం రాకతో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఏపీ స్కూబా డ్రైవింగ్ సంస్థకు చింతపల్లి తీరంలో టూరిజం కాటేజ్లను కేటాయించారు. ఈ మేరకు కాటేజీల పునర్నిర్మాణం జరుగుతుంది. 4.5 ఎకరాల్లో దీన్ని చేపట్టారు. ఏపీ ప్రభుత్వం పర్యాటక శాఖకు 80 ఎకరాల భూమి కేటాయించింది. ఈ 80 ఎకరాల భూమిలో ఓబెరాయ్ సంస్థకు 40 ఎకరాలు, మైకేర్ సంస్థకు 40 ఎకరాల చొప్పున ఇచ్చారు. వీటికి తోడుగా 5 స్టార్ హోటల్స్ కూడా రానున్నాయి. భోగాపురం, భీమిలి మండలాల్లో ఏర్పాటవుతున్నాయి. జిఎంఆర్ సంస్థ 500 కోట్లతో భోగాపురం ఎయిర్పోర్ట్ను ఆనుకొని 5 స్టార్ హోటల్ నిర్మించనుంది. 100 కోట్ల రూపాయలతో ఓ ప్రైవేట్ బీచ్ ఫ్రంట్ రిసార్ట్ నిర్మాణం కూడా మొదలైంది. దాదాపుగా 150 కోట్లతో ఎయిర్పోర్ట్ దగ్గర కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. ఇప్పటికీ తాజ్ హోటల్ భీమిలి మండలంలో నిర్మించాలని నిర్ణయించడంతో ఇక్కడ అభివృద్ధిని ఆపడం ఎవరితరం కాదు. భోగాపురం ఎయిర్పోర్ట్కు ఒకవైపు 16వ జాతీయ రహదారి ఉండడం, మరోవైపు అందమైన అందరినీ ఆకట్టుకునే సముద్ర తీరం కూడా ఉండడంతో అదనపు ఆకర్షణగా మారనుంది. విఎంఆర్డీఏతో పాటు ప్రభుత్వ శాఖలు ప్రయాణికులు సులువుగా చేరుకోవడానికి వీలుగా 15 లింక్ రోడ్లు కూడా నిర్మించనున్నారు. విశాఖపట్నం తీర రోడ్డును కూడా 6 వరుసలుగా విస్తరించాలని భావిస్తున్నారు. దీంతో పాటు భోగాపురం విమానాశ్రయం దగ్గర 100 ఎకరాల్లో ఐటీ కంపెనీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. భోగాపురంతో పాటుగా ఆనందపురం, భీమిలి, పూసపాటిరేగ, తగరపు వలస వంటి ప్రాంతాల్లో టౌన్షిప్ల నిర్మాణానికి రియటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుండడంతో అతిశయోక్తి లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.